రజాక్ బ్రో నమస్తే. నమస్తే నరేష్ బ్రో. నువ్వు ఎప్పుడైనా సీమరాజా ప్రెస్ మీట్ చూసావా? సీమరాజా ప్రెస్ మీట్ అంటే అప్పుడప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, అవి కనపడుతూ ఉంటాయి, చూశాను. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే నేను ఫాలో అయ్యాను. ఈ సీమరాజా ఏ ప్రెస్ మీట్ అయితే ఎలాంటి ప్రెస్ మీట్ అయితే పెడతాడో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అదే ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే సోషల్ మీడియాలో అలా అయితే వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో అదే విధంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అటు ఇమేజెస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. నువ్వు మాట్లాడేది లోగోస్ గురించే కదా, ఇది మన మీడియాకి సంబంధించిన లోగోస్ ఉంటాయి కదా, వాటి గురించే కదా. దాని గురించి సీమరాజా ఎలాగైతే లోగోలు ముందు పెట్టి ప్రెస్ మీట్ పెడతాడో, అవును, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే లోగోలు ముందు పెట్టి అంటే ఎడిట్ లోగోలు ముందు పెట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునవును, నిజమే అది. ఇదిగోండి మీకు నేను చూపిస్తాను. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫోటోలు కూడా మీరు చూసినట్టయితే, సో ఈ లోగోలు రికార్డెడ్ ప్రెస్ మీట్ అంటున్నాం కానీ మీడియా మీడియా మైక్ పిఎన్జి సెట్ చేశారు మీ వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారనమాట. అవునవును, సేమ్ సీమరాజా లాగే మీడియా మైక్ పిఎన్జి వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? అవును. అసలు నిజాలు చూసుకుంటే కనుక బేసిక్ గా చూడడానికి అయితే అలా ఉంది. మరి కెమెరా యాంగిల్ అలా ఉందో ఏమో నాకైతే తెలియదు, కానీ చూడడానికి అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం వచ్చేసి ఎడిటెడ్ ప్రెస్ మీట్లే బయటకు వచ్చేవి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉండేవి స్పష్టంగా, అదంతా కూడా మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా అదే విధంగా అనుకున్నారు. వాస్తవానికి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిజంగా నిర్వహించినాడు. అయితే అది కొన్ని కెమెరా యాంగిల్స్ కారణం వల్ల అనుకుంటాను. బహుశా ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ ఏవైతే ఉన్నాయో, TV9 కావచ్చు, ఐ-న్యూస్ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, సాక్షి కావచ్చు, ఏఎన్ఐ కావచ్చు, సో ఈ ఛానల్స్ అన్ని కూడా నిజంగానే వచ్చినాయి. అక్కడ ప్రతినిధులు వచ్చినారు, వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగినారు, వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే లేదు బ్రో, మీరు అలా అంటున్నారు. నాకెందుకో ఇది ఈ లోగోలు ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడంగానే ఫస్ట్ నేనే కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది ట్విట్టర్లో కూడా ఇదే విధంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారనమాట, ఇదే నిజం అనుకోని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇలాంటి అలా బాగా అలవాటు, ఇలాంటి బాగా అలవాటు. మొత్తం ఏదన్నా ఫేక్ చేయటం, ఫేక్ రాజకీయం చేయటం, ఫేక్ ప్రెస్ మీట్లు పెట్టడం. ఇది ప్రెస్ మీట్ కూడా ఇతను రికార్డెడ్ ప్రెస్ మీట్. ఇది ఈ రోజు ఎలా పెట్టాడో నాకు తెలియదు, కానీ ఎప్పుడు పెట్టినా కానీ రికార్డెడ్ ప్రెస్ మీట్. ఇది ముందే రికార్డ్ చేసి దాంట్లో గిడిట్లు అన్ని చేసేసి దాన్ని లైవ్ స్ట్రీమింగ్ కింద నడుపుతారు వీళ్ళు. మీరేమో ఇది ఒరిజినల్ అంటున్నారు. నాకైతే నమ్మబుద్ధి కాల. ఇది ఖచ్చితంగా ఎడిట్ చేసి పెట్టారు లోగోలని మాత్రం నేను మాత్రం అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయాన్ని నేను కాదన్నాను, ఇది నా అభిప్రాయం. ఓకే, మీ అభిప్రాయం ఓకే. కానీ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అభిమానులు కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఇది ఎడిటెడ్ కాదు, ఇది కేవలం ఏంటంటే ఆ కెమెరా యాంగిల్ వల్ల అలా మైకులు బేసిక్ ఏంటంటే ఇక్కడ టేబుల్ మీద వాటిని వంచి పెడతారు అనమాట, అంటే అడ్డంగా పెడతారు పడుకునే విధంగా. అప్పుడు మైకులు ఎక్కడైనా ఇక్కడ ఇలా వంచి పెడతారు, ఇక్కడ పడుంటాయి. ఇదేంది ఇది ఇలా నిలబడి ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. లోగోలు అంటే వాళ్ళ లోగో పేర్లు కనపడుతున్నాయి. అవును, నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కొన్ని ఛానల్స్ కనిపిస్తున్నాయి కదా లోగోలో మీకు. అవును. దీంట్లో ముందున్న ఎన్టీవీ, సాక్షి, TV9 ఈ మూడిట్లలో లైవ్ వస్తుంది. మిగతా ఛానల్ ఏదైతే ఉన్నాయో, ఏఎన్ఐ కానీ లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి, రిపబ్లిక్ అని చెప్పి చాలా ఉన్నాయి, వాటిలో ఏట్లో కూడా లైవ్ రాలా. మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని టీవీ ఛానళ్ళకి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మీరు ఉదాహరణ చూసుకుంటే ABN కావచ్చు, TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఆ దరిదాపులు కూడా రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. కొన్ని టీవీ ఛానల్స్కే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే ఇంటర్వ్యూకి పిలిచి ఉండేటువంటి పరిస్థితులు అయితే ఆ రోజులు ఉండే. మేబీ మరి దానివల్ల ఈ రోజుకి అదే కంటిన్యూ అవుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ దీని మీద కాంట్రవర్సీ అయితే చాలా గట్టిగా నడవబోతోంది. ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ కంటే కూడా ఆయన ముందు నిలబెట్టినటువంటి ఏవైతే ఈ మైక్లు ఉన్నాయో దీని ద్వారా కొంచెం మీరే మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరే అని కాదు, సోషల్ మీడియాలో అనేక మంది దీని గురించి చర్చ చేస్తూ ఉన్నారు. ఈ మైక్లు ఎలా ఉన్నాయి, ఇది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ అని. లేదండి, మీ అభిప్రాయం ఇది. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను కాదని, కానీ మీరు అది ఒరిజినల్ మీరు అంటున్నారు. బట్ నేనేంటంటే
నాకెందుకో నమ్మబుద్ధి కాలేదండి అయ్యే, అది మాత్రం నిజంగా నమ్మబుద్ధి కాల నాకు మాత్రం. అది మాత్రం ఎడిట్ ఫేక్. సీమరాజా ఎలాగైతే సీమరాజా ముందు మైకులు ఉంటాయి, కొన్ని మైకులు, అవును, సేమ్ అదే మైకులు జగన్మోహన్ రెడ్డి కూడా వాడాడు అని నాకైతే అనిపిస్తుంది. సీమరాజా నిజం చెప్పాలంటే సీమరాజా అది మొత్తం ఏంటంటే గ్రీన్ మ్యాట్ సెటప్ అనమాట. సో అతను వచ్చేసి టేబుల్ మీద ఇలా పెట్టినట్టు ఉంటాడు, కానీ అదంతా కూడా అబద్ధం అనమాట. అదంతా కూడా జస్ట్ అతను కుర్చీ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతూ ఉంటాడు, ఎదురంతా కూడా మైక్ సెటప్ పెట్టుకుంటాడు పిఎన్జీ ఇమేజ్ ని. ఈ నేమ్ కూడా పెడతానండి, ఇది పిఎన్జీ ఇమేజ్ ఈ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నా ముందు కూడా పెట్టుకున్నా నేను, పెట్టుకుంటే ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు. అయితే మీరు మీరు మీ వీడియోలో కూడా వేసుకోండి కుదిరితే. చూద్దాం, పెడతా, నేను పెడతా. సో ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారు మరి? ఈ ప్రెస్ మీట్ అదే చెప్తున్నా, ఏంటంటే ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడే సోదే మాట్లాడతాడండి, కొత్తగా మాట్లాడేది దానికి ఏముండదు, అదే సోది, అదే వ్యవహారం, అంతే కదా, అంతకు మించి ఏమన్నా మాట్లాడా? ఇదిగోండి, ఇదే ఇదే ఈ కళాఖండమే. సొంత వాళ్ళు ఎవరైతే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి సానుభూతి పరులుగా ఉండేటువంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఈ ఫోటోలకి సంబంధించి రాళ్ల మీద చెక్కించుకున్నటువంటి శిలాఫలకాలకు సంబంధించి ఆ బొమ్మలకు సంబంధించి వాళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్టయితే గ్రేట్ ఆంధ్ర ఐడియా ఉందా మీకు? గ్రేట్ ఆంధ్ర తెలుసు తెలుసు తెలుసు, వాళ్ళ సొంతదే కదా. వాళ్ళ సొంతదే అంటే అఫీషియల్ కాదనుకుంటా, బట్ ఏంటంటే సానుభూతి పరులు కొంచెం చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక ట్వీట్ పడింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సమగ్ర భూముల రీసర్వే గురించి గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వీటికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, రైతుల పాస్బుక్ మీద మీ ఫోటో ఎందుకు అని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారు. అదే అదే కదా, ఇప్పుడు గ్రేట్ ఆంధ్రాలో కాదు, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఎప్పుడో నిలదీశారు. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అవసరమా, నీకేం హక్కు ఉంది నీ ఫోటో వేసుకోవడానికి పాస్బుక్ల మీద? ఎవడైనా అడుగుతాడు, అది భూమి ఉన్న ప్రతి ఒక్కడు, భూమి ఉన్నా లేకపోయినా సామాన్యుడు ప్రతి ఒక్కడు అడుగుతాడు, మా ఆస్తుల మీద నీ బొమ్మ ఏందయ్యా, నీ పెత్తనం ఏందయ్యా అంటావు. అవును, సర్వే రాళ్ళ మీద బొమ్మ అంట. సర్వే రాళ్ళ మీద బొమ్మ మనం చూసాం కదా, ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. అవును, నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది కూడా ఫోటో అనమాట. ఇదిగోండి, సర్వే రాయి మీద బొమ్మ జాగ్రత్తగా తీసుకుని పెట్టుకున్నా. సర్వే రాయి మీద బొమ్మ ఉన్నాయి కదా, సర్వే రాయిల మీద బొమ్మ ఎందుకు, పాస్బుక్ల మీద నీ బొమ్మ ఎందుకు? అసలు నువ్వు ఎవరైనా కదా పాస్బుక్ల మీద బొమ్మ వేసుకోవడానికి, నువ్వు ఎవరు, నీకు అసలు భూమికి సంబంధం ఏంటి? మరి దాని మీద మళ్ళీ ఒక ప్రెస్ మీట్, దిక్కుమాల ప్రెస్ మీట్, దానివల్ల ఏమన్నా ఉపయోగమా? వాళ్ళ సొంత వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, దేనికోసం పెట్టినావు, రాళ్ల మీద బొమ్మలు వేసినావు, పాస్బుక్ మీద బొమ్మ వేసినావు, సో దీని గురించి మరి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటో మీకు ఐడియా అర్థమైందా? నాకు ఏ రోజు అర్థం కాదు. అతను దేనికి పెడతాడో తెలీదు, దేని గురించి మాట్లాడతాడో తెలీదు, ఎక్కడ ముగిస్తాడో తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేస్తాడో తెలీదు, మధ్యలో ఏం మాట్లాడతాడో తెలీదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నాకు ఏ రోజు కూడా అర్థం కాదు నాకు. అందుకే దాన్ని నేను ప్రెస్ మీట్ మీద పెద్దగా రియాక్ట్ అవను, ఎందుకంటే నాకు అర్థం కాదు. నాకు అర్థమైతే నేను రియాక్ట్ అవుతా. అతను ప్రెస్ మీట్ ఎప్పుడు నాకు అర్థం కాదు అసలుకి. అతను ఒక ఇదిలో ఉంటాడు అతను ఎప్పుడు కూడా. అదనమాట. మరి ఏం కదా, ఇదేందో 2.0 పాదయాత్ర అని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ. ఆ 2.0 పాదయాత్ర ఈసారి జనంలోకి వెళ్తే కనుక జనం మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు పాలిచ్చిన టైంలో ఎలక్షన్స్ టైంకి విజయవాడ వస్తేనే ఆయన మీద రాళ్ళు ఇచ్చి కొట్టినారు, గుర్తుందా మీకు? కులకరా ఇచ్చి కొట్టినారు. అదే ఇంతకుముందు రాళ్ళు పడ్డాయి, ఈసారి ఏం పడతాయి చూడు. అధికారంలో ఉండి అధికారాన్ని 5 సంవత్సరాలు చూసి ఎలక్షన్స్ లో ఓట్లు అడుగుతా కొత్తేనే గుర్రగా ఇచ్చి కొట్టినారు. రేపొద్దున మరి ఈ 5 సంవత్సరాల పాటు చేసి ఇప్పుడు అధికారం కూడా లేకుండా రోడ్డు ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అదే సో ఆయన 2.0 అంటాడు, 3.0 అంటాడు, ఏమి లేదు. ఈ రోజున సామాన్యుల దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో డెలివరీ చేయట్లేదా జనానికి? అంటే చేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇస్తాందా, ఇవ్వట్లేదా? ఖచ్చితంగా ఇస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడ లేదండి, నాకు ఇంత ప్రస్తుతానికి అయితే ఎక్కడ వ్యతిరేకత లేదు, పెద్దగా లేదు. బట్
ఎక్కడో కొంతమేర ఉండొచ్చు. ఎందుకంటే లేదు, వ్యతిరేకత లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఆ ఇప్పుడు ఈ సర్వేరాల విషయంలో మళ్ళీ బూమరంగ్ అవడానికి అవకాశం ఉంది. చచ్చిపోయినటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీడియాలో, సోషల్ మీడియాలో ఊపే విధంగా చేశాడు అనమాట. దాని మీద ఎంత సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంత మంచిది. దాన్ని మళ్ళీ గెలుక్కుంటే ఇంకా గెలికి వాసన చూసుకున్నట్టే. ఈ రోజు పరిస్థితి అదే అయ్యింది. అట్లా కూడా చూడబోతే, ఎందుకంటే అసలు ఈ సర్వేరాల గురించి ఆయన ఏంటంటే క్రెడిట్ చోరీ అంట. పైపెచ్చు క్రెడిట్ చోరీ. ఏం క్రెడిట్ చోరీ చేశాడు? ఇంతకు ముందు పాస్ పుస్తకాలు లేవా, దాంట్లో డీటెయిల్స్ లేవా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ అనేది జరిగింది. అంటే దాన్ని కంప్యూటర్లో పెట్టడం, నిక్షిప్తం చేయడం, డేటా తీసుకోవడం వరకు జరిగింది. నేను కాదనట్లేదు. కానీ ఆయన బొమ్మలు అవన్నీ వేసి ఈ రోజున కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ఉంచలేదు, నేను ఇంత చేశా కదా, మీరు ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా నా బొమ్మ మీరు ఉంచాలి కదా అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా అడుగుతా ఉన్నాడు. అదే ఆయన బాధ అదే. ఆయన బాధ అదే. నా ఫోటో ఎందుకు తీసేశారు, నా ఫోటో ఉండించి పెట్టచ్చు కదా, నా ఫోటో ఎందుకు తీయాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన బాధ అది. మరి అది సంగతి. ఆయన ప్రెస్ మీట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రాజా బ్రో, నిజంగా. అవును. ఎందుకంటే ఆయన ఈరోజు చేసినటువంటి ఏదైతే ఉందో, ఈ సర్వేరాళ్ళకి సంబంధించి, బొమ్మలకు సంబంధించి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన రంగులకు సంబంధించి కావచ్చు, ఆయన చేసింది ఏదైతే ఉందో చూడండి, 2 రోజుల్లో ఇది మంచి హాట్ టాపిక్ అయింది. ఆయన చేసింది మంచి అవగాహన పక్కన పెడితే ఆయన చేసిందల్లా క్లియర్ గా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అవునవును. నా సొంత భూమి మీద ఆయన ఫోటో ఏంటని చెప్పి సామాన్యులు కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ వచ్చాయి దానిపై. ఖచ్చితంగా నిలదీస్తారు. సో ఇదనమాట ఆయన ప్రెస్ మీట్ కి సంబంధించి ఏదైతే కథ నడిచింది. ఏం లేదు, ఓవరాల్ గా ఇదే అనమాట. మరి మీరే చెప్పారు కదా, నేనైతే అనుకుంటుంది ఏంటంటే ఆయన నిజంగానే వచ్చి మైకులు పెట్టారని. మరి మీ ఇష్టం, ఇంకా మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను, అది మీ ఇష్టం. ఇంకా లేదు మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం మాత్రం అది ఎడిటింగే మాత్రం. అదే ఎడిటింగ్, దాని ఎలాంటి డౌట్ లేదు. అదనమాట. సరే బ్రో, అయితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.